దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 91వ సంకీర్తన 15వ వచనం. అతడు నాకు మర్రు పెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేనతనికి తోడై ఉండెదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము విడుదల, డెలివరెన్స్. ప్రియులారా, ఇజ్రాయేలీల చరిత్ర మనకు గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. ఈ విషయమై మనము నేటి దినాన ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలు సంతానం 430 సంవత్సరాలు బానిసత్వంలో మగ్గిపోతూ దాని తీవ్రత భరించలేక విడుదలకై వారు దేవునికి మొర్రపెట్టారు. దేవుడు వారి మూల్గులు విని ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొని వారిని విడిపించుటకు దిగివచ్చాడు. ఈ కార్యం కొరకు దేవుడు మోషేను ఏర్పరచుకున్నాడు. దేవుడు తెగులు వెంబడి తెగులు ఐగుప్తు మీదికి పంపాడు. అయినా ఫరో హృదయం కఠినపరచబడి దేవుని ప్రజలను వెళ్ళనివ్వలేదు. చివరిగా దేవుడు మోషేతో ఒక గొర్రెపిల్లను వధించి దాని రక్తము వారి ఇండ్ల ద్వారబంధాలకు ఇరుప్రక్కల మరియు పై కమ్మి మీద పూయమని చెప్పాడు. వారు దేవుడు చెప్పినట్టు చేశారు. అర్ధరాత్రి దేవుడు ఐగుప్తులో సంచరిస్తూ ఇజ్రాయేలీల ద్వారబంధాలకున్న రక్తాన్ని చూచి దాటిపోతూ ద్వారబంధాలకు రక్తము లేని ఐగుప్తుల ఇండ్లలోని తొలిపిల్లలందరినీ హతము చేశాడు. గొర్రెపిల్ల రక్తము ద్వారా ఇజ్రాయేలీయులు దాసత్వము నుండి, మరణము నుండి, ఫరో నుండి విడిపించబడ్డారు. దేవుని బిడలారా, ఈ చరిత్ర మనకు ఒక మంచి ఆత్మీయ సత్యాన్ని బోధిస్తుంది. మనం నూతన ఇజ్రాయేలీలమైతే మన పస్కా గొర్రెపిల్ల యేసుక్రీస్తుగా ఉంటున్నాడు. అయితే ఫరోను ఇక్కడ సాతానుగా చెప్పవచ్చు. కొన్ని వేల సంవత్సరాల నుండి మనం సాతాను బంధకాలలో ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో దేవుని గొర్రెపిల్ల పరలోకము నుండి దిగివచ్చాడు. బాప్తిస్మమిచ్చు యోహాను ఆయనను చూచి, ఇదిగో లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. బిడ్డలారా, వాస్తవానికి ప్రభు అయిన యేసు మన పాపాలను, రోగాలను, శాపాలను, దరిద్రతను ఆ శిలువలో భరించి ఆయన కార్చిన ప్రశస్త రక్తము ద్వారా మనకు విమోచన, విడుదల అనుగ్రహించాడు. ప్రియులారా, మనం మన నుదిటిపైన, మన కమ్మి అయిన మన నుదిటిపైన, అలాగే మన హృదయపు తలుపులపైన విశ్వాసంతో ఆయన కార్చిన రక్తాన్ని పూసినప్పుడు సాతాను బంధకాలన్నింటి నుండి మనం విడిపించబడతాం. దేవుని అద్భుతమైన విడుదల ప్రణాళికకై మనము వందనాలు చెల్లిందాం. దేవుడు సమస్తమైన దోషముల నుండి, పాపముల నుండి, బలహీనతల నుండి విడుదలను అనుగ్రహించు దేవుడు. అటు విడుదల మీకును ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఇక నూతన దినమును మీరు మాకు ప్రసాదించినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి.
ప్రతి సమస్య నుండి విడుదల దయచేయండి. తండ్రి, మీకు వందనాలు. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో కూడా మీరు తోడుగా ఉండండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకొనుచున్న బిడ్డలందరినీ దీవించుమని, ఆశీర్వదించుమని వేడుకుంటూ ఉన్నాము. నాయన, చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. మీ జ్ఞానమును వారికి అనుగ్రహించండి. ప్రభువా, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించి తండ్రి, నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. అనుదినం ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబము మీద నీ కృపాహస్తము నుంచి ఆశీర్వదించుమని, దినదీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును కాక. ఆమేన్.